అగ్రదేశం ఉగ్రదేశానికి పరోక్షంగా మద్దతిస్తోంది. దశాబ్దాల పాటు భారత్ను వ్యతిరేకించిన అమెరికా ట్రంప్ వచ్చిన తర్వాత కూడా తన తీరును మార్చుకోలేదు. స్వయంగా ట్రంపే భారత్పై కుట్రలకు తెరలేపుతున్నాడు. కెమెరాల ముందు మోడీ అద్భుతమైన నాయకుడని కీర్తించి తెర వెనుక మాత్రం పాకిస్తాన్కు వంత పాడుతున్నాడు. తనకు సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకుని భారత్ను ఇరుకున పెడుతున్నాడు. కాల్పుల విరమణలో అమెరికా ప్రయత్నం లేదని భారత్ పదే పదే చెబుతోంది. కానీ ట్రంప్ మాత్రం తాను హీరోలా అణు యుద్ధాన్ని ఆపినట్టు గొప్పలు చెబుతున్నాడు. తన దెబ్బకు భారత్ భయపడిందని తెంపరి వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఉగ్రదాడులు చేసినందుకు పాక్ ట్రంప్ ఎలాంటి రివార్డు ఇచ్చాడు? భారత్ విషయంలో ఎలాంటి కుట్రలను ట్రంప్ తెరలేపాడు? వాచ్ స్టోరీ. భారత్పై డొనాల్డ్ ట్రంప్ కుతంత్రాలు ఏంటి? భారత ఆగర్భ శత్రువుకు ట్రంప్ రివార్డు ఇస్తున్నాడా? భారత ఫైటర్ జెట్ల తయారీకి ట్రంప్ బ్రేకులేశాడా? కొన్ని నెలల క్రితం వరకు ఇండియా అమెరికా కొత్త ట్రెండ్ దిశగా అడుగులు వేస్తున్నాయని అందరూ ఊహించారు. ఎందుకంటే అమెరికాతో భారత్కు సంబంధాలు ఏమంత పెద్దగా లేవు. నిజానికి ఇరు దేశాలు అతి పెద్ద పురాతన ప్రజాస్వామ్య దేశాలు. ఇరు దేశాలు కలిసి ముందుకు వెళ్లేందుకు ఒక లక్ష్యం ఏర్పడింది. ఆ లక్ష్యం పేరు డ్రాగన్. దుష్ట శక్తిగా ఎదుగుతున్న చైనాను అడ్డుకోవడమే ఇరు దేశాల లక్ష్యం. ఆసియాలో చైనాకు ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న శక్తిగా భారత్ను అమెరికా చూసింది. సైనిక పెట్టుబడులను వైవిధ్యం చేయడానికి కీలక భాగస్వామిగా అమెరికాను భారత్ చూసింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల అధినేతలు కెమెరాల ముందు చిరునవ్వులు చిందించారు. మోడీ గ్రేట్ అంటూ ట్రంప్ ప్రశంసించాడు. ట్రంప్ గొప్ప స్నేహితుడంటూ మోడీ కీర్తించాడు. అయితే మీడియా ముందు ప్రకటనలు చేసినంత మాత్రాన భాగస్వామ్యాలు బలోపేతమవుతాయనుకుంటే అది భ్రమే. ఎందుకంటే కాల పరీక్షను ఎదుర్కొని నిలబడ్డ దేశాల భాగస్వామ్యమే అసలైనది. అయితే ఈ కాల పరీక్షను వారం క్రితం డొనాల్డ్ ట్రంప్ ఎదుర్కొన్నాడు. ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ వివాదంలో అమెరికా ఎలా వ్యవహరించింది? ఇది క్లిష్టమైన అంచనా అని చెప్పొచ్చు. ఎందుకంటే దీనికి 3 కారణాలున్నాయి. మొదటి కారణం డొనాల్డ్ ట్రంపే. తనకు తాను శాంతిదూతగా తాను పోషించిన పాత్రపై ట్రంప్ ప్రకటనలతో హోరెత్తించాడు. మే 10న భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణను ప్రకటించారు. కాల్పుల విరమణ నిర్ణయాన్ని భారత్ పాకిస్తాన్ తీసుకున్నాయి. కానీ కాల్పుల విరమణను ట్రంప్ ప్రకటించాడు. ఇరు దేశాల మధ్య వాషింగ్టన్ మధ్యవర్తిత్వం వహించినట్టు వెల్లడించాడు. ఇరు దేశాలను వెనక్కి తగ్గేలా చేయడానికి వాణిజ్యాన్ని ఆయుధంగా వాడినట్లు ట్రంప్ చెప్పుకొచ్చాడు. అయితే ట్రంప్ కామెంట్లను భారత్ ఖండించింది. ఇది కేవలం ఇరు దేశాల మధ్య చర్చలతోనే సాధ్యమైందని ఢిల్లీ వెల్లడించింది. కానీ ఇవేవి ట్రంప్ పట్టించుకోవడం లేదు. 1 కాదు 2 కాదు ఏకంగా 3 సార్లు తామే భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణకు బెదిరించి ఒప్పించినట్టు ట్రంప్ వెల్లడించాడు. ఇప్పటికిప్పుడే శాంతి బహుమతిని కొట్టేద్దామన్నట్టుగా భారత్ పాక్ యుద్ధాన్ని ఆపినట్టుగా చెప్పుకుంటున్నాడు. భారత్ పాక్ మధ్య చారిత్రక కాల్పుల విరమణ ఒప్పందాన్ని తమ యంత్రాంగం కుదిర్చినట్టు అమెరికా అధ్యక్షుడు వెల్లడించాడు. Just days ago, my administration successfully brokered a historic ceasefire to stop the escalating violence between India and Pakistan, and I used trade to a large extent to do it. I said, fellas, come on, let's make a deal. Let's do some trading. Let's not trade nuclear missiles. Let's trade the things that you make so beautifully. ట్రంప్ ఎప్పుడు తన గురించి కొట్టుకునే డప్పునే మళ్లీ కొట్టాడు. సింపుల్ గా చెప్పాలంటే ట్రంప్ తనకు తాను హీరోగా రంగు వేసుకున్నాడు. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే తనకు తానే కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని నిజంగానే అమెరికాని కుదిర్చి ఉంటే భారత్ పాకిస్తాన్ దేశాలు ట్రంప్కు కృతజ్ఞతలు చెప్పాలి. కానీ అలా జరగలేదు. ఇరు దేశాలు డిన్నర్ డేట్ చేసుకోవాలని ట్రంప్ సూచించాడు. Maybe we can even get them together a little bit, Marco, where they go out and have a nice dinner together. Wouldn't that be nice? కానీ ఇండియాలో మాత్రం ట్రంప్ మెసేజ్ భిన్నంగా మారింది. పాకిస్తాన్తో డిన్నర్ డేట్ ను భారత్ కోరుకోవడం లేదు. భారత్ పాక్ మధ్య వివాదాన్ని ద్వైపాక్షిక సమస్యగానే ఢిల్లీ భావిస్తోంది. ఈ వివాదంలో మూడో దేశం జోక్యాన్ని అస్సలు ఇష్టపడటం లేదు. అలాగే భారత్ పాకిస్తాన్ వ్యవహారాలు కూడా ఒక్కలాగా లేవు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఉత్పత్తి చేసి ప్రపంచంపైకి వదులుతోంది. భారత్ మాత్రం ఆ ఉగ్రవాదంపై పోరాటం చేస్తోంది. ఈ 2 దేశాలను ఒకే ఘాట్న కట్టేయాలన్న విధానం అస్సలు వర్కౌట్ అవ్వదు. ట్రంప్ డిన్నర్ డేట్ పిలుపులో హాస్యాస్పదంగా మారే తప్ప భారత్ పాకిస్తాన్ కు ఏ రకంగానూ సహకరించడం లేదు. అమెరికా కుట్ర ఇక్కడ వేరే ఉంది. ఆ కుట్రే IMF.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత కూడా పాకిస్తాన్కు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ $200 కోట్ల పైగా రుణాలు మంజూరు చేసింది. పహల్గాంలో ఉగ్రదాడిని ఎవరు చేశారో గుర్తించడానికి నిపుణుడే అవ్వాల్సిన అవసరం లేదు. ఈ టెర్రరిస్టు దాడికి భారత్ ప్రతీకారానికి సిద్ధమైంది. కానీ పాకిస్తాన్ మాత్రం అణ్వస్త్రాల్ని కవచంగా వాడుకునేందుకు యత్నించింది. పశ్చిమ దేశాలు సంయమనం పాటించాలని పిలుపునిచ్చాయి. కానీ ఆ తర్వాత భారత్పై దాడులకు తెగబడ్డ పాకిస్తాన్కు పశ్చిమ దేశాలు రివార్డును ప్రకటించాయి. కొన్ని నెలలుగా రుణాలు ఇవ్వకుండా కాలయాపన చేసిన IMFకు వెంటనే పాక్కు రుణం ఇవ్వాలని గుర్తొచ్చింది. భారత్పై దాడులు చేసిన తర్వాతే పాకిస్తాన్కు రుణాన్ని మంజూరు చేసింది. ఉగ్రదాడి చేసినందుకు పాకిస్తాన్కు నిధులివ్వకుండా అమెరికా అడ్డుకునే అవకాశం ఉంది. IMFలో ఎవరికి రుణాలు ఇవ్వాలో ఇవ్వకూడదో తనకు ఉన్న వీటో పవర్తో అమెరికానే నిర్ణయిస్తుంది. కానీ పాకిస్తాన్కి ఇచ్చే రుణాన్ని మాత్రం అడ్డుకోలేదు. అంటే భారత్పై దాడులు చేసినందుకు పాకిస్తాన్కు IMF రూపంలో అమెరికా గిఫ్ట్ ఇచ్చిందన్నమాట. ఇప్పటి వరకు పాకిస్తాన్కు IMF ఏకంగా 24 సార్లు దివాలా రుణాలు అందించింది. ప్రపంచంలోనే ఎక్కువ సార్లు దివాలా రుణాన్ని తీసుకున్న తొలి దేశం పాకిస్తానే. ఇది ఆర్థిక సాయం ఏమాత్రం కాదు. ఇది వ్యూహాత్మకంగా పాకిస్తాన్కు రక్షణగా నిలవడమే అవుతుంది. ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తున్న పాకిస్తాన్కు ఎందుకు అమెరికా రివార్డులు ఇస్తోంది అన్నది ప్రపంచానికి అర్థం కాని విషయమే. ఇక భారత్పై అమెరికా పన్నుతున్న మరో కుట్ర మిలిటరీ పరికరాల సరఫరాను ఆలస్యం చేయడం. అగ్రరాజ్యమన్న పేరే కానీ అమెరికా చేసే వ్యవహారాలన్నీ చీపుగా ఉంటాయి. ఇతర దేశాల నుంచి ఆయుధాలను కొననివ్వదు. తన వద్ద కొంటే తొందరగా సరఫరా చేయదు. 2021లో భారత్తో ఓ రక్షణ ఒప్పందం కుదిరింది. ఈ డీల్ భారత రక్షణ శాఖకు HALకు మధ్య కుదిరింది. HAL అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. 83 తేజస్ ఫైటర్ జెట్ల తయారీకి 48,000 కోట్ల రూపాయలతో కుదుర్చుకున్న ఒప్పందం ఇది. అయితే ఈ యుద్ధ విమానాలకు అవసరమైన జెట్ ఇంజిన్లను అమెరికా సరఫరా చేయాల్సి ఉంది. అమెరికాకు చెందిన GE ఏరోస్పేస్తో 99 జెట్ ఇంజిన్ల సరఫరాకు HAL ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఒప్పందం ప్రకారం ఇంజిన్ల సరఫరా 2023 మార్చి నుంచి మొదలవ్వాలి. కానీ 2 ఏళ్లు గడిచినా GE మాత్రం జెట్ ఇంజిన్ల సరఫరా మొదలు పెట్టనేలేదు. 2 ఏళ్లుగా వాటి కోసం భారత్ ఎదురు చూస్తోంది. జెట్ ఇంజిన్లు లేకపోతే HAL మాత్రం తేజస్ ఫైటర్ జెట్లను ఉత్పత్తి చేయలేదు. 2 ఏళ్ల తర్వాత ఈ ఏడాది మార్చి నుంచే GE జెట్ ఇంజిన్లను సరఫరా చేయడం మొదలుపెట్టింది. 2 ఏళ్లు కాలయాపన చేయడంతో భారత వైమానిక దళానికి అవసరమైన ఫైటర్ జెట్లను అందించలేకపోయింది. నిజంగానే భారత్తో స్నేహాన్ని అమెరికా కోరుకున్నట్లయితే ఇలా ఎందుకు చేస్తుంది? నిజానికి ఆన్ పేపర్ భారత్ అమెరికా వ్యూహాత్మక భాగస్వాములు. ఇరు దేశాలు రక్షణ టెక్నాలజీ రంగాల్లో కలిసి పనిచేస్తున్నాయి. ఇరు దేశాల మధ్య చైనాను ఎదుర్కొనే కామన్ అంశం కూడా ఉంది. కానీ అమెరికా మాత్రం నమ్మదగిన దేశంగా వ్యవహరించడం లేదు. ఎందుకంటే అమెరికా చెప్పేదొకటి చేసేది మరొకటి. అందుకే అమెరికా కంటే రష్యానే భారత్ ఎక్కువగా నమ్ముతోంది.